ఈ వీడియోలో మీరు ఫ్రీగా లీడ్స్ను విత్ ఇన్ మినిట్స్లో ఎలా జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తా. అలా జనరేట్ చేసిన లీడ్స్ను కన్వర్ట్ చేయడానికి ఉన్న బెస్ట్ స్ట్రాటజీస్ను కూడా చెప్తా. మీరు ఒకవేళ ఫ్రీలాన్సర్ లేదా బిజినెస్ ఓనర్స్గా ఉంటే మీ టోటల్ బిజినెస్ మీ లీడ్స్ మీదే డిపెండ్ అవుతుంది. ఈ కాంపిటేటివ్ మార్కెట్లో ఈ రోజు ఉన్న క్లయింట్ రేపు మన వద్ద ఉంటారో లేదో అని మనకి తెలియదు. సో మనం కంటిన్యూస్గా లీడ్స్ను జనరేట్ చేయడానికి మార్కెటింగ్ అండ్ అవుట్ రీచ్ చేస్తూనే ఉండాలి. సో బయట ఏ టూల్స్ను యూజ్ చేసి మీరు ఫ్రీగా లీడ్స్ను జనరేట్ చేసుకోవచ్చు అని చూపిస్తా. దానికి ఉన్న స్ట్రాటజీస్ కూడా చెప్తా. మన ఛానల్లో పోస్ట్ చేస్తున్న మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ను ఎవ్వరూ ఫ్రీగా బయట ఇవ్వట్లేదు. బట్ మన ఛానల్ను ఫ్రీక్వెంట్గా చూస్తున్న 86% ఆఫ్ ద పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఓల్డ్ వీడియోస్కి ఇప్పటికీ చూశారు అంటే నేను క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తున్నా. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోను చూసే ముందు ఈ వీడియోను స్పాన్సర్ చేసింది సెల్లర్ స్ప్రైట్ టూల్. ఇది అమెజాన్ ప్రోడక్ట్ అండ్ కీవర్డ్ రీసెర్చ్ టూల్. ఈ టూల్ని యూజ్ చేసి మీరు అమెజాన్లో సెల్ చేయడానికి పొటెన్షియల్ ఉన్న ప్రోడక్ట్స్ను ఐడెంటిఫై చేయవచ్చు. అలా చేసిన ప్రోడక్ట్స్ను లిస్ట్ చేయడానికి బెస్ట్ కీవర్డ్స్ను రీసెర్చ్ కూడా చేయవచ్చు. ఇప్పుడు $20 per month ఆర్ $200 per year అనే లిమిటెడ్ ఆఫర్ వెళ్తుంది. ఫస్ట్ ఫ్రీగా ట్రై చేయండి, మీకు నచ్చితే పెయిడ్ వర్షన్ తీసుకోండి. సో స్క్రాచ్ నుండి స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ లీడ్? సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే మనకు ఫ్యూచర్లో కస్టమర్ అయ్యే ఛాన్స్ ఉన్న పర్సన్ లేదా ఆర్గనైజేషన్నే మనం లీడ్ అంటాం. ఇంకా సింప్లిఫై చేయాలి అంటే అన్నీ కుదిరితే కాబోయే కస్టమర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెటింగ్ అండ్ ఈ-కామర్స్ కన్సల్టెంట్ అంటే మార్కెటింగ్ అండ్ ఈ-కామర్స్లో హెల్ప్ కావాలి అనుకునే వాళ్ళే నా లీడ్స్. ఇప్పుడు ఈ లీడ్స్ను ఐడెంటిఫై చేసే ముందు నేను ఒక వర్క్ చేయాలి. అదేంటంటే ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి కాలమ్స్ నేమ్స్ను క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, వాళ్ళ వెబ్సైట్, ఫోన్ నంబర్, మెయిల్ ఐడి అండ్ చాలా ఇంపార్టెంట్ వన్, ఒక్క పాజిటివ్ ఫీడ్బ్యాక్ అబౌట్ దేర్ బిజినెస్. ఈ ఫీడ్బ్యాక్నే బయట పర్సనలైజ్డ్ మెసేజ్ అంటారు. సో ఈ ఫీడ్బ్యాక్ చాలా స్పెసిఫిక్గా వాళ్ళ బిజినెస్కి మ్యాచ్ అయ్యేలా ఉండాలి. జనరల్గా ఉంటే ఏఐ జనరేటెడ్ అనుకుంటారు. సో హానెస్ట్గా స్పెసిఫిక్గా రాసుకోండి. వాళ్ళ సర్వీస్లో ఇస్తున్న ఒక స్పెసిఫిక్ ఫీచర్ గురించి కానీ లేదా వాళ్ళు సర్వీస్ ఇస్తున్న స్పెసిఫిక్ లొకేషన్ గురించి కానీ కనెక్ట్ అయ్యి చెప్పారంటే అదే పర్సనలైజ్డ్ ఫీడ్బ్యాక్. ఫస్ట్ ఒక 1 or 2 hours కూర్చొని మీరు జనరేట్ చేసే ప్రతి లీడ్కి ఇది రాసుకోండి. సో దట్ ఫ్యూచర్లో రెఫర్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో మొత్తం సెటప్ అయింది. సో ఇప్పుడు ఫ్రీగా లీడ్స్ను జనరేట్ చేయడానికి ఉన్న బెస్ట్ మెథడ్స్ని చూద్దాం. నెంబర్ 1, వెబ్ స్క్రాపింగ్. డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళి ఎల్లో పేజెస్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ లింకే ఎల్లో పేజెస్ యువర్ లోకల్ డైరెక్టరీ ఇన్ ఇండియా అని వస్తుంది. మీరు ఏ సిటీలో లీడ్స్ను జనరేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ సిటీను సెలెక్ట్ చేసి మీ టార్గెట్ కస్టమర్స్ను సర్చ్ చేయండి. వాళ్ళ నేమ్స్, బిజినెస్ డీటెయిల్స్ అండ్ ఫోన్ నంబర్స్ అక్కడే ఫ్రీగా వస్తుంది. ఇది ఇండియా యొక్క బిజినెస్ డైరెక్టరీ. అదే మీరు అబ్రాడ్ క్లయింట్స్ను స్క్రాప్ చేయాలి అనుకుంటే మంథా అనే బిజినెస్ డైరెక్టరీ ఉంది. డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళి మంతా బిజినెస్ డైరెక్టరీ అని సెర్చ్ చేశారు అంటే మీకు ఫస్ట్ వెబ్సైటే వస్తుంది. ఇందులో మీ టార్గెట్ కస్టమర్స్ అండ్ వాళ్ళ లొకేషన్ను టైప్ చేసి సెర్చ్ చేస్తే వాళ్ళ మొత్తం డీటెయిల్స్ ఫ్రీగానే మీకు అవైలబుల్ ఉంటుంది. మాకు అప్డేటెడ్ వే కావాలి అనుకుంటే కొంచెం కాంపిటీషన్ ఉంటుంది, బట్ అయినా ఈ టూల్ను ట్రై చేయవచ్చు. అదే గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్కి వెళ్ళి మీ టార్గెట్ కస్టమర్స్ అండ్ వాళ్ళ లొకేషన్ను సెర్చ్ చేశారు అంటే వాళ్ళ డీటెయిల్స్ వస్తుంది. మీరు గోత్రో చేసి మనం ఫస్ట్లో క్రియేట్ చేసిన షీట్కి కాపీ చేసుకోవచ్చు. బ్రో ఇది చాలా మాన్యువల్గా ఉంది, ఏదైనా ఆటోమేటెడ్ టూల్స్ ఉందా అంటే ఎస్, క్రోమ్కి వెళ్ళి మ్యాప్ స్క్రాపర్ అండ్ లీడ్ ఎక్స్ట్రాక్టర్ అనే ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే గూగుల్ మ్యాప్లో గల మొత్తం డీటెయిల్స్ను అదే స్క్రాప్ చేసి ఎక్సెల్ షీట్లో ఇస్తుంది. ఇవి కాకుండా మీరు జస్ట్డైల్కి వెళ్ళి కూడా లీడ్స్ను ఫైండ్ చేయవచ్చు. ఇందులో కేటగిరీ వైజ్ ఫిల్టర్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో సర్చ్ చేసి ఐడెంటిఫై చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది. ఈ మొత్తం స్క్రాపింగ్ ప్రాసెస్లో కూడా ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఈచ్ బిజినెస్కి ఐడెంటిఫై చేసి అదే ఎక్సెల్ షీట్లో నోట్ చేసుకుంటూ రావడానికి ట్రై చేయండి. అదే యాక్చువల్ డిఫరెన్స్ను మనకు క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ మెథడ్ సోషల్ మీడియా స్క్రాపింగ్. మనం ఇన్స్టాగ్రామ్ నుండి కూడా లీడ్స్ను స్క్రాప్ చేయవచ్చు. దానికి 2 మెథడ్స్ ఉంది. ఫస్ట్ మెథడ్ డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళి సైట్ instagram.com అని రాసి దాని పక్కలో కొటేషన్స్ వేసి మీ టార్గెట్ కస్టమర్స్ రాయండి. రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ లేదా క్లినిక్స్ ఎనీథింగ్.
స్పేస్ ఇచ్చి మళ్ళీ కొటేషన్స్ మార్క్స్లో లొకేషన్ రాయండి. మళ్ళీ స్పేస్ ఇచ్చి కొటేషన్ మార్క్లో @gmail.com అని టైప్ చేసి సర్చ్ చేశారు అంటే మీ టార్గెట్ కస్టమర్స్ యొక్క ఇన్స్టాగ్రామ్ విత్ మెయిల్ ఐడీస్ వస్తుంది. ఒక్కసారి చెక్ చేసి స్క్రాప్ చేసుకోండి. ఇలా 1 by 1 స్క్రాప్ చేయడం కష్టంగా ఉంటే మొత్తం పేజ్ను Ctrl+Aతో సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. దాన్ని డైరెక్ట్గా ChatGPTకి ఇచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రాంప్ట్ను పోస్ట్ చేశారు అంటే అదే మొత్తం పేజ్ను క్లీన్ చేసి మీకు ఒక క్లీన్ టేబుల్ ఇస్తుంది. ఇందులో సమ్టైమ్స్ తక్కువ లీడ్సే జనరేట్ అవుతుంది అని మీరు అనుకుంటే బయట IG Grow Man అనే ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ టూల్ను యూస్ చేసి ఇన్స్టాగ్రామ్లో క్రియేటర్స్ను ఫాలో చేస్తున్న ఫాలోవర్స్ మెయిల్ ఐడీస్ను స్క్రాప్ చేయవచ్చు. కొంతమంది నీ స్పెసిఫిక్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళను ఫాలో చేయడానికి రీజన్నే వాళ్ళు ఆ సర్వీస్ను నేర్చుకుంటుంటారు లేదా ఆ సర్వీస్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. సో ఆ క్రియేటర్స్ యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ను పోస్ట్ చేస్తే వాళ్ళ ఫాలోవర్స్లో మెయిల్ ఐడీస్ను రివీల్ చేసిన మొత్తం ఫాలోవర్స్ను ఈ టూల్ మీకు స్క్రాప్ చేసి ఇస్తుంది. ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఈ టూల్ను యూజ్ చేసేటప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, మీ యాక్చువల్ ఇన్స్టాగ్రామ్ ఇవ్వకండి. సమ్ డమ్మీ అకౌంట్ను క్రియేట్ చేసి ఈ టూల్కు కనెక్ట్ చేసి ట్రై చేయండి. నంబర్ 2, మీ లీడ్స్ యొక్క అథెంటిసిటీ వాళ్ళు ఫాలో చేసే క్రియేటర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ మెథడ్, బయట AutoIGDM అనే ఒక టూల్ ఉంది. ఈ టూల్ను యూజ్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో మీ టార్గెట్ ఆడియన్స్కి బల్క్గా పర్సనలైజ్డ్ మెసేజెస్ను సెండ్ చేయవచ్చు. ఈ టూల్ను ఎలా యూజ్ చేయడం అనే దాని గురించి నేను ఒక ఇండివిజువల్ వీడియోనే పోస్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఓకే బ్రో, బట్ వాట్ అబౌట్ లింక్డ్ఇన్ అని మీరు అడిగితే యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద లీడ్స్ లింక్డ్ఇన్ నుండే జనరేట్ అవుతున్నాయి. జాబ్స్ను పోస్ట్ చేసే కంపెనీస్ను ఈ లీడ్ జనరేషన్ ఏజెన్సీస్ టార్గెట్ చేసి ఆ జాబ్కు హైర్ చేసే బదులుగా మా వద్దే సర్వీస్ తీసుకోండి, మేము గ్యారంటీ రిజల్ట్స్ ఇస్తాం అని నో చెప్పడానికి చాలా కష్టమైన ఆఫర్ను వాళ్ళకి ఇచ్చి ఆ లీడ్స్ను వాళ్ళ కస్టమర్గా జనరేట్ చేసుకుంటున్నారు లేదా కన్వర్ట్ చేసుకుంటున్నారు. ఇలా మీరు కూడా చేయాలి అంటే బయట చాలా లింక్డ్ఇన్ లీడ్స్ ఆర్ ఈమెయిల్ ఎక్స్ట్రాక్టింగ్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. వాటిని మీరు ట్రై చేయవచ్చు. నాకు తెలిసింది Snow.io. వీళ్ళ వెబ్సైట్ అండ్ క్రోమ్ ఎక్స్టెన్షన్ను యూస్ చేసి మీరు లింక్డ్ఇన్ నుండి అండ్ వెబ్సైట్ నుండి కూడా ఈమెయిల్స్ను స్క్రాప్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం చూసింది మొత్తం అవుట్ బౌండ్ అప్రోచ్ అయిన కోల్డ్ ఈమెయిల్ ఆర్ కోల్డ్ కాల్స్కి లీడ్స్ను జనరేట్ చేయడం. ఇలా జనరేట్ చేసిన లీడ్స్కి మీరు బల్క్గా ఈమెయిల్స్ను సెండ్ చేయాలి అనుకుంటే బయట చాలా ఈమెయిల్ మార్కెటింగ్ ఆర్ CRM టూల్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ అన్ఫార్చునేట్లీ పెయిడ్. జస్ట్ ఒక్కసారి మెయిల్ సెండ్ చేస్తే రెస్పాన్స్ రాదు. ఇన్ఫ్యాక్ట్ జస్ట్ 10% లీడ్స్ మాత్రమే మీకు రెస్పాండ్ చేస్తారు. అండ్ అందులో కూడా మీ ఆఫర్ బెస్ట్ ఉంటే జస్ట్ 1% మాత్రమే మీకు క్లయింట్స్గా కన్వర్ట్ అవుతారు. ఇది యాక్చువల్ రియాలిటీ. బట్ మీ నంబర్ ఆఫ్ లీడ్స్ ఎక్కువగా ఉంటే 1% ఆఫ్ కన్వర్షన్ కూడా చాలా డిఫరెన్స్ను తీసుకొస్తుంది. సో ఈ మెథడ్నే బయట అవుట్ బౌండ్ లీడ్ అప్రోచ్ అంటారు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇన్బౌండ్ లీడ్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. దీన్నే ఇప్పుడు చాలామంది ఫాలో చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే మీరు ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఫ్రీగా వాల్యూను ప్రొవైడ్ చేస్తారు. ఇలా చాలా ప్లాట్ఫామ్స్లో చేయవచ్చు. కోరా ఆ రెడిట్కి వెళ్ళి మీ ఫీల్డ్ రిలేటెడ్ క్వశ్చన్స్ను సర్చ్ చేసి ఆ క్వశ్చన్స్కి స్పెసిఫిక్గా ఆన్సర్ చేసి ఫర్దర్ హెల్ప్ అండ్ కన్సల్టేషన్కి మీ మెయిల్ ఐడి ఆ డీటెయిల్స్ను ఇవ్వవచ్చు. లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన లింక్డ్ఇన్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ఇలా వాల్యుబుల్ కంటెంట్ను క్రియేట్ చేసి పోస్ట్ చేస్తూ వస్తే సిన్స్ మీ ఫాలోవర్స్ కూడా అదే ఫీల్డ్లో ఉంటారు కాబట్టి వాళ్లకు ఏదైనా ఒక అవసరం వస్తే లేదా వాళ్ళ కాంటాక్ట్స్లో ఎవరికైనా మీ సర్వీస్ కావాల్సి ఉంటే అప్పుడు మీకు క్లయింట్స్గా కన్వర్ట్ అవుతారు. దీన్నే లీడ్స్ నర్చరింగ్ అని కూడా అంటారు. ఇది జస్ట్ సోషల్ మీడియాలో మాత్రమే కాదు, ఇప్పుడు రీసెంట్గా ఈమెయిల్ మార్కెటింగ్లో కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళ న్యూస్ లెటర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది కూడా సిమిలర్ ప్రాసెసే కదా. సో లీడ్స్ అంటే ఏంటి, ఎలా జనరేట్ చేసుకోవాలి, బయట ఉన్న డిఫరెంట్ మెథడ్స్ అండ్ టూల్స్ను ఎక్స్ప్లెయిన్ చేశా. ఈ వీడియో మీకు వాల్యుబుల్గా ఉంటే వాల్యుబుల్ అని కమెంట్ చేయండి. ఈ లీడ్స్ను క్లయింట్గా కన్వర్ట్ చేసుకోవడానికి మీ ఆఫర్ అండ్ స్క్రిప్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ను ప్లే చేస్తుంది. దాని గురించి మనం కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో మర్చిపోకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.